బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో వరుస ఘటనలు కలకలం రేపుతున్నాయి. 15 రోజుల్లో 3 అపచార ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఆలయంలో అకస్మాత్తుగా పవర్ కట్, నిన్న అమ్మవారి పూజలు ఉపయోగించే పాలలో పురుగు, ఇవాళ ప్రసాదం వితరణ కేంద్రం దగ్గర భక్తులకు విద్యుత్ షాక్ కి గురి కావడం, ఇలా వరుస ఘటనలు జరుగుతున్నాయి. దీనిపై ఆలయ ఈవో సీనా నాయక్ చర్యలకు ఆదేశించారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో వరుస ఘటనలు కలకలం రేపుతున్నాయి. 15 రోజుల్లో 3 అపచార ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఆలయంలో అకస్మాత్తుగా పవర్ కట్, నిన్న అమ్మవారి పూజలు ఉపయోగించే పాలలో పురుగు, ఇవాళ ప్రసాదం వితరణ కేంద్రం దగ్గర భక్తులకు విద్యుత్ షాక్ కి గురి కావడం, ఇలా వరుస ఘటనలు జరుగుతున్నాయి. దీనిపై ఆలయ ఈవో సీనా నాయక్ చర్యలకు ఆదేశించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా కరెస్పాండెంట్ సాయిబాబు అందిస్తారు. సాయిబాబు, అసలు విజయవాడ కనకదుర్గ ఆలయానికైతే రోజు వందల మంది కాదు లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. సో అలాంటి ఆలయంలో ఎందుకు ఇలాంటి వరుస ఘటనలు జరుగుతున్నాయి? అక్కడ ఆలయ ఈవో కానీ అలాగే పూజారులు ఏమంటున్నారు? విజయవాడ దుర్గ గుడిలో వరుస అపచారాలు జరుగుతూనే ఉన్నాయి. గడిచిన 15 రోజులు 3 వరుస ఘటనలు జరిగాయి. డిసెంబర్ 27వ తారీఖున అమ్మవారి ఆలయంలో పవర్ కట్ చేశారు. నిన్న ఉదయం శ్రీచక్ర అర్చనలో ఉపయోగించే పాలలో పురుగు ఉందని నిన్న మధ్యాహ్నం మహామండపంలో వేరే వాళ్ళు తీసుకొచ్చి కేక్ కట్ చేసే ప్రయత్నం కూడా జరిగింది. దుర్గగుడిలో అమ్మవారికి నిర్వహించే పూజలో ఉపయోగించే పూలల్లో కూడా పురుగులు ఉన్నాయి. శుక్రవారం నిర్వహించే శ్రీచక్ర అర్చకలో ఉపయోగించే గోక్షేత్రం ఆవు పాలలో పురుగులు ఉన్నాయని పురుగు కనిపించడంతో కొద్దిసేపటికి అర్చకులు నిలిపివేశారు. అర్చకులు టేటాపాలను వాడుతున్న వైను అమ్మవారి పూజలో తాజాగా గోపాలు వాడవలసిన ఉండగా టెట్రాపాలు వాడటంపై అభ్యంతరం వ్యక్తం చేసిన భక్తులు వెంటనే పాలు పంపాలని ఆలయ వాట్సాప్ గ్రూప్ లో మెసేజ్ పెట్టిన అర్చకులు, అరగంట తర్వాత గోపాలు తీసుకొచ్చిన సిబ్బంది, అరగంట సేపు అర్చన నిలిపేసినతో అయ్యలో పడ్డ భక్తులు, పాలు వచ్చిన తర్వాత కూడా కొనసాగించిన అర్చకులు. ఈ విజయవాడ దుర్గగుడి అంశాలపై శ్రీచక్ర పాలన పురుగున వచ్చిందని ఈవో ఆరోపణపై విచారణ కమిటీ వేసిన ఈవో సేనా నాయక్, కమిటీలో స్థానచర్య 2 వైద్య కమిటీని సభ్యులు, విచారణ చేపట్టిన స్థానచర్య కమిటీని శ్రీచక్ర పాలన పురుగు రావడానికి అర్చకులు బాధ్యతమే కారణమని కమిటీ గుర్తింపు చేసింది. అర్చకులపై చర్యలు తీసుకోవాలని ఈవోకు కమిటీ నివేదిక ఇచ్చింది. సాయిబాబు, అలాగే ఏ రోజైతే అమ్మవారి ఆలయంలో పవర్ కట్ అయిందో ఆ రోజు నుంచే చాలా మంది అనుకుంటున్నారు అదొక అపశకనం లాగా, అసలు ఎందుకు పవర్ కట్ చేశారు అని అయితే భక్తుల నుంచి అయితే ఆగ్రహం కూడా వెల్లువెత్తింది. సో ఇలాంటి వరుస ఘటనలు జరగడం పూజారులు ఏమంటున్నారు దీనిపై? పూజారులు ఏమన్నారంటే, ఇది మా వైద్య కమిటీ సంబంధించిన గతంలో ఎప్పుడు జరగలేదు. ఇది వరుస కథనాలు జరుగుతూ మాకు కూడా చాలా బాధించడం జరిగింది. కానీ ఇట్లాంటివి కూడా మళ్ళా జరగకుండా చూసుకుంటాము, పై అధికారులు కూడా పెట్టామని కూడా పూజారులు అంటున్నారు. సాయిబాబు, మరి అలాగే ఈ రోజు ప్రసాదం వితరణ కేంద్రం దగ్గర భక్తులకు విద్యుత్ షాక్ కి గురైనట్టుగా తెలుస్తుంది. వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతానికి అయితే ఎవరికి ఏమలేదు. ఈవో ఏమన్నా స్పందించి వాటి మీద అధికారులందరూ స్పందించి వాటిపై చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. ఇదేంటి విద్యుత్ షాక్ సర్క్యులేషన్ వలన జరిగిందని కూడా చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సాయిబాబు. ఓం శ్రీ కనకదుర్గాయ నమః. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం శ్రీచక్ర నవార్చన పూజలో నిన్న పాల విషయంలో ఉపచారం అనే శీర్షిక ఈరోజు పేపర్లో రావడం జరిగింది. ఈ నేపథ్యంలో స్థానాచారి గారు మరియు అధికారులను కలిపి ఒక కమిటీగా అపాయింట్ చేసి తక్షణం ఈ యొక్క విషయం మీద విచారణ చేసి లోతుగా
సాయంకాలంలోపు నివేదిక ఇస్తే ఆ నివేదికను ఖచ్చితంగా అందులో ఏదన్నా తప్పులున్నాజో చర్య తీసుకుని ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తానని చెప్పేసి తెలియజేస్తున్నాను.